హరే కృష్ణ. ఈరోజు ఏకాదశి సందర్భంగా ఏకాదశి రోజు పవిత్రము, చాలా పవిత్రమైన. ఎందుకంటే భగవంతునికి ప్రీతిపూర్వకమైన రోజు అట్లా. 15 రోజులకు ఒకవారి ఏకాదశి ఎందుకు చేస్తారంటే, ఎవరైతే ఏకాదశి పాటించి ఈ కలియుగంలో హరినామస్మరణ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా వైకుంఠ ప్రాప్తిరస్తాలు శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఏకాదశి చాలా చాలా అద్భుతము. చాలామంది ఆయనకి ఒకప్పుడు రాజులు సాటింపు చేసి ఏకాదశి ఒక్క పొద్దు ఉంచుతున్నట్ల. ఇప్పుడు చెప్పడం లేక రకరకాల సోమవారం ఒక పొద్దు, మంగళవారం ఒక పొద్దు, బుధవారం ఒక పొద్దు ఇస్తున్నారు. అవన్నీ అవుతాయి. ఏకాదశి రోజు ఎవరైతే ఒక పొద్దు అంటే పండ్లు తింటారు, పత్రం ఫలం అట్లా మన పాలు పండ్లు తినడం ఉంటారు. కాబట్టి పప్పు దినుసులు ఉండాలంటే పప్పు దినుసులు పాపురుషులు ఉండదు. కాబట్టి ఏకాదశి రోజు ఎవరైతే పప్పు తింటారో వాళ్ళు గోవుని తీసినంత పాపం వస్తుంది. కాబట్టి ఏకాదశి రోజు పండ్లు పాలు తాగడం ఉండడం చాలా ఉత్తమం. ఈ ఒక్క పొద్దు 15 రోజులకు ఒక్క పొద్దు ఏకాదశి ఒక్క పొద్దే పవిత్రం. రకరకాలు ఉంటారు కదా తెలియక, అది కరెక్ట్ లేదు శాస్త్రం ప్రకారం. కాబట్టి మనం కూడా కలియుగంలో ఈ నామం ఎందుకు ఇస్తారనేది చాలామందికి విషయం తెలియదు. అయితే కలియుగంలో 4 యుగాలు: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరం, కలియుగం. ఈ కలియుగంలో ఒక్కొక్క యుగంతో ధర్మం ఉంది. శాస్త్రం చెప్తుంది భాగవతం. కృతాయతో ధ్యాయతో విష్ణు, త్రేతాయతో ఎగతోముఖై, ద్వాపరే పరిచయిస్తే కలత అరకీర్తన. ఒక్కొక్క యుగానికి ఒక ధర్మం ఉంది. సత్యంలో తపస్సు చేస్తేనే మోక్షం లభిస్తుంది. త్రేతాయంలో యజ్ఞయాగాలు చేస్తేనే మోక్షం లభిస్తుంది. ద్వాపరంలో విగ్రహాలు చేస్తే మోక్షం లభిస్తుంది. కలియుగంలో హరినామస్మరణ చేస్తేనే మోక్షం లభిస్తుంది. అంటే అని చెప్పిండు, హరినామై కేవలం కలియుగ నాస్తేవ నాత్యం గతించిన. కలియుగంలో కులమత భేదం లేకుండా పేదోడైనా, అటదేవుడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ నామం ఎవరైనా చెప్పిస్తారో వాళ్ళు ఆనందంగా, ప్రశాంతంగా, సుఖంగా ఉండగలుగుతారు. కాబట్టి చెప్తున్నారు భాగవతం ఏం చెప్తున్నది, కలిదోషి నిధి రాజ్యం అస్తి ఏకో మహాగుణ కీర్తనాథ శ్రీకృష్ణశ్య ముక్త సంఘ పరంరజే. కలియుగంలో ఎన్నో ఏం చేసిన దోషం వస్తాడ. ఏం దోషం అంటే తల్లిని మంచి చూసుకున్నాను అనుకో, భార్య బాగా చూసుకున్నాను అనుకో, తల్లితో బాధ. అయితే ఇన్ని దోషాల్లో మరి ఏం చేయాలంటే ఒక మంచి గురువు అన్నాను. కలియుగంలో ఎవరైతే కృష్ణ దోషాల నుంచి బయటపడవచ్చు అంటాడు, ఈ దోషాల నుంచి బయటపడవచ్చు అంటాడు. ఎందుకంటే మనము తామరాకు నీళ్ళల్లో పెట్టి నీళ్ళు ఎట్టంటాయో, వర్షం పడితే గొడుగు పడితే వర్షం పెట్టబడదో, కలియుగంలో ఇన్ని దోషాలు ఉన్నా కానీ ఈ నామం ఎవరైతే చెప్తారో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఈ మంత్రమే జపిస్తారో వాళ్ళు ప్రశాంతంగా, ఆనందంగా ఉండరు. ఉన్న రోజులు అనుకోకుండా చనిపోతే వైకుంఠ పరమశిస్తాను కలుగుతుంది, వైకుంఠం మోక్షం లభిస్తుంది. కాబట్టి శాస్త్రం చెప్తుంది. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు ఈ నామం గురించి ఎందుకు అంత అద్భుతమైన లేదు, ఏ టైంలో ఎప్పుడైనా ఏ టైంలో చేసుకోవచ్చు. బయట వాళ్ళ నెల ప్రాబ్లం ఉన్నా, ఇంకేమన్నా ఏమైనా చనిపోయినా హరినామై కేవలం కలియుగ నాస్తేవ నాత్యం గతిరించిన. కలియుగంలో ఈ నామం మించింది ఇంకోటి లేదు.